నెల్లూరులో ఓ స్కూల్ హెడ్ మాస్టర్ పాఠం చెప్పి బోర్డు మీద వ్రాస్తూ శుద్ధమొక్క కింద పడేసి వెళ్ళిపోయారు. అంతే, ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో వచ్చారు. ఆయన ఒంటి మీద బట్టలు లేవు. మంచి రోహిణీ కార్తీలో పేవ్మెంట్ కాలిపోతుంటే దాని మీద పడుకుని నిద్రపోతున్నారు. ఆయన అంతకుముందు బాగా ఎరుగున్న వ్యక్తి వెళ్ళి లేపి, ఏమిటండి ఇక్కడ పడుకోవడం, రండి ఇంట్లో కంటే పో, నీకు చల్లటి గాలేసే డబ్బాలు ఉన్నాయి ఇంట్లో, అక్కడికి వెళ్ళి పడుకో, నాకే చల్లగా ఉంది, నాకు నిద్ర పట్టింది లేపకో అని పడుకుని నిద్రపోయాడు. కైవల్యానంద కందం అవలంబి. ఎప్పుడు విడిపోతాడు? ఆవిడ అనుగ్రహం. వాడికి ఇంకా ఇంద్రియములతో సుఖం కాదు, వాడి లోపలి వస్తువుతో సంతోషం పొందుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చి దబాలన తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చిన, అమ్మ కాస్త అన్నం పెట్టు అంటాడు. అన్నం తింటారంటే వద్దు, పడుకోనా ఇక్కడ, నేనేమి ఎత్తుకుపోనులే, పడుకోండి అంటే పడుకుంటాడు. మర్నాడు ఎప్పుడో లేస్తాడు, 8ంటికో ఎప్పుడో లేచి కొంచెం కాఫీ తాగుతారంటే, మీ ఆవిడ పాలు కలిపింది లేవా, వెళ్ళి పట్రా అంటాడు. అప్పటికావిడ కలిపి ఉంచుతుంది. ఆ ఇంటి యజమాని తెలియదు ఆ విషయం. ఆ పాలు ఓ గొక్కడ తాగి మిగిలిన ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన విడిపోయాడు. ఆయన ఇక ఇంద్రియముల యొక్క సుఖము శరీర సుఖము నుండి విడివడి ఎక్కడో ఉంటాడు. తనలో తానే ఆత్మగా నిలబడి ఆనందం పొందుతూ ఉంటాడు. అకస్మాత్తుగా మోటార్ సైకిల్ ఎక్కి 35 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఒక పెద్ద డొంక దగ్గర దిగిపోయి, నువ్వు వెళ్ళిపో, అలా ముళ్ళల్లోంచి నడిచి వెళ్ళిపోతాడు. మీరే పిలిచి, అయ్యా రొట్టె తింటారా అని అడిగారు అనుకోండి, నేను అశుద్ధం తింటాను రా, నువ్వు తింటావా అంటాడు. ఏమనుకోవాలి? ఆయనే వచ్చి తింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. కైవల్యానంద కందం అవలంబే. పిచ్చివాడు అనుకుంటారు. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. అంటే ఇక ఇంద్రియములతో ఈ శరీరముతో సుఖం ఉండదు వాళ్ళకి. వాళ్ళు లోపలి ఆత్మగా నిలబడి ఉంటారు. దీనితో సుఖములు మనకి. అందుకే మనకి పిచ్చాళ్ళలా కనబడతారు, మనకు అర్థం కాదు కాబట్టి. అలా ఎలా ఉంటుందండి అంట, మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చాళ్లే. చంద్రశేఖర భారతీ స్వామి చెప్పినట్టు, నేను మీకు అర్థం కాకపోతే నేను పిచ్చాండి మీకు, మీరు నాకు అర్థం అవ్వకపోతే మీరు పిచ్చాళ్ళు నాకు. కాబట్టి వాళ్ళు అలా ఎలా ఆనందంగా ఉంటారు, మనకు అర్థం కాదందుకుని పిచ్చాడు అంటాం అన్నమాట. కానీ ఆత్మగా ఆనందమైంది, అది జీవన్ముక్త స్థితి. ఆ కైవల్యము అని దాన్ని అంటారు. ఆ కైవల్యానంద కందము అంటే అటువంటి ఆనందము అంతా ఎక్కడ నుంచి అంకురముగా పైకొస్తూ ఉంటుందో దాన్ని కందం అంటారు. ముద్ద, మూలకందము. ఆ మూలకందమైనటువంటిది ఒకటి ఉన్నది కాంచీపురంలో, అక్కడి నుంచే వస్తుంది కైవల్యానందం. అవలంబే, దాన్ని నేను పట్టుకుంటున్నాను. ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని కారెక్కించి ఒక్కొక్క గుడికి తీసుకెళ్ళి శ్లోకం ఇచ్చి, ఎవరో పట్టుకో అని ఏకాంబరేశ్వరుడి గుడికి, విష్ణు కంచికి, ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడి గుడికి ఇలా తిప్పాను అనుకోండి, మీరు చూసుకుని అందులో ఉన్నటువంటి మాటలు అబ్బెబ్బే ఇక్కడ లేదండి అంటూ వెళ్ళారనుకోండి, ఆఖరణ మిమ్మల్ని కామాక్షి దేవాలయానికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎక్కడుందా ఆ మాటలన్నీ ఎవరి యందు అన్వయం అయ్యాయి? కామాక్షి యందు అన్వయం అయ్యాయి. అప్పుడు కంచన కాంచీ తిలకం ఆవిడయింది. అది విచిత్రం. కింద నుంచి పైకి రావాలి. కైవల్యానంద కందమవలంబే వదిలేయాలి, కంచన కాంచీ తిలకం వదిలేయాలి, పై పాదం కింద పాదం వదిలేయాలి, మధ్యలో 2 పాదాలు పట్టుకోవాలి. ఈ 2 పాదాలు పట్టుకుని ఈవిడ ఎక్కడుందో తెలుసుకోవడానికి మొదటి పాదాన్ని పట్టుకోవాలి. మొదటి పాదం పట్టుకున్న వాడికి వెతక్కుండా వచ్చేది 4వ పాదం. అది కేవలం శ్లోక పరిశీలనం చేత. అప్పుడు కంచన కాంచీ తిలకం కనపడింది మీకు. ఎలా? కరధృత కోదండ శృణిపాశం కఠిన స్తనభర నమ్రంగా అలా కనపడినటువంటి తల్లి కంచన కాంచీ తిలకం. ఆవిడొక్కరు చాలు, ఆవిడే ప్రధానురాలు. కంచన తత్తుల్యము లేదు. కాబట్టి నువ్వు ఆవిడని కాకుండా ఇంకొకరిని కూడా చూడాలని లేదు, ఆవిడని చూస్తే చాలు, అన్నీ చూసేసినట్టే. అది కంచన కాంచీ తిలకం, అది ఆయన మాటలు. అందుకే ఆ శ్లోకం అంత శక్తివంతం అనడానికి కారణం అదే. ఆ శ్లోకం నీకు ఒక్కసారి పట్టుకుని నువ్వు మానసికంగా అన్వయం చేసుకుంటే
నువ్వు కామాక్షి పరదేవత దర్శనం చేశావు, ఇప్పుడు చెప్పావు ఆవిడ కామాక్షి అండి అన్నావు. కంచన శబ్దం ఇప్పుడు అన్వయమైంది. అంటే ఆవిడతో సమానమైన రూపము వేరొకటి లేదు, ఆవిడ అంతటి పరిపూర్ణురాలు వేరొక స్వరూపము కాదు అనుగ్రహమునందు. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. రెండో పరిశీలనలోకి రండి. నేను ధ్యానము ప్రార్థనాది కదా అన్నాను. కంచన కాంచీ తిలకం, తిలకం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చెట్టు. తిలక వృక్షం అని ఒక వృక్షం. అమరకోశంలో 5 రకాలైనటువంటి అర్థం చెప్పారు ఆ చెట్టుకి. ఆ చెట్టు ఏం చేస్తుందంటే, నువ్వు చెట్టు ఉంటుంది చూశారు, నువ్వులు కాసే చెట్టు, ఆ చెట్టు పూలు పూస్తుంది. ఆ నువ్వు పూలను ఉంటాయి చిన్న తుమ్మి పూలలాగా. ఆ నువ్వు పూలు ఎలా ఉంటాయో అటువంటి పూలు పూసే చెట్టు అది. దాన్ని తిలక వృక్షం అంటారు. అది చెట్టు. ఇప్పుడు మీరు మార్చాలి మళ్ళీ అన్వయాన్ని. కంచన కాంచీ తిలకం, కాంచీపురంలో ఉన్నటువంటి ఒకే ఒక్క చెట్టు, ఆ చెట్టు లాంటి చెట్టు ఇంకొక చెట్టు లేదు. కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. అలా ఉంచండి కాసేపు. ఇప్పుడు రెండో పాదం ప్రధానం కాదు, మూడో పాదం, నాలుగో పాదం చూసుకోవాలి. ఇప్పుడు మూడో పాదం చూడండి. కఠిన స్తనభర నమ్రం. ఆ చెట్టు వంగిందిలా. ఎందుకు వంగింది? దాని పళ్ళ బరువు కొంగిపోయింది. అది పళ్ళు లేని చెట్టు ఎందుకు వంగుతుంది? పళ్ళున్నాయి కాబట్టి వంగింది అది. ఆ పళ్ళే పళ్ళు, ఆమె స్తనములే ఆ పళ్ళు. ఆ పళ్ళ యొక్క బరువు చేత ఇలా వంగింది కిందకి. కఠిన స్తనభర నమ్రం. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు అంటే ఎక్కడ కూర్చుంటారు? చెట్టు కింద కూర్చుంటారు. చెట్టు కింద కూర్చున్నవాడికి సాధారణంగా చెట్టు ఏమిస్తుంది? నీడనిస్తుంది. ఈ చెట్టు ఏమిచ్చింది? నీడతో పాటు పళ్ళనిచ్చింది. ఎలా ఇచ్చింది? తాను ఎక్కి కోసుకోవడమో నిలబడి కోసుకోవడమో చేయక్కర్లేదు, పళ్ళే కిందకు అందుతున్నాయి. ఇప్పుడు ఆ పండు తాగినవాడు ఉన్నాడే, వాడు కైవల్యానంద కందమవలంబే. ఆ పండు తాగిన వాడికి కడుపు నిండడం కాదు, జన్మ నిండిపోతుంది. వాడికి మళ్ళీ పుట్టడం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తాగిన వాడికి ఇక శత్రువులు లేరు. ఎందుకని? ఆ చెట్టు కొమ్మలలోనే ఆయుధాలు ఉన్నాయి. వాడి జోలికి ఎవరూ రాకుండా. వాడి జోలికి ఏవి రావు? కామక్రోధాది అరిషడ్వర్గములు రావు. ఎందుకని? ఆమె చేతిలో, ఆ చెట్టు చేతిలో కరధృత కోదండ బాణశృణి పాశం. ఆ కొమ్మలే ఆయుధాలు. ఇప్పుడు అది చెట్టు. మీరు రెండో స్థాయిలో చూస్తే అదే శ్లోకం చెట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మీకు ఆ ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అమ్మవారి పరంగా కదండి శ్లోకం, చెట్టు పురుష పరంగా కదా చెప్తారు, లతనైతే కదా స్త్రీ పరంగా చెప్తారు. మరి అమ్మవారికి చెట్టు ఎలా అన్వయం అవుతుంది అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి. చెట్టులు లేకుండా ఆకులు లేని తనం ఉంటుందా? చెట్టు ఉంటే కదా ఆకులు లేని చెట్టు అంటారు. అసలు చెట్టే లేదు, ఆకులు లేని చెట్టు అనడానికి అవకాశం ఉంటుందా? ఇంకా ఉండదు. అమ్మవారు అపర్ణ. అపర్ణ అంటే ఆకులు లేనిది. ఆకులు లేనిది ఏది? చెట్టే. కాబట్టి ఆవిడ చెట్టు అయితే నీకు వచ్చిన నష్టం ఏమిటి? అందుకని అది తిలక వృక్షం అన్నారు. తిలకం నపుంసకలింగం. అసలు అమ్మవారు ఆడదా మొగాడా నపుంసకుడా? పరమాత్మ స్వరూపానికి లింగభేదం ఎక్కడుంది? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. ఇప్పుడు ఆ పళ్ళు తినడము, ఆ పళ్ళు తాగడము అన్న మాటకు అర్థం ఏంటంటే, అమ్మవారి యొక్క అనుగ్రహమును పొందుట. ఎవడు ఆ పరదేవతానుగ్రహాన్ని పొందాడో అటువంటి వాడి యొక్క జోలికి అరిషడ్వర్గములు రాలేవు. వాడిని కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అంటవు. ఆ చెట్టు కొమ్మలే ఆయుధాలై కాపాడుతుంటాయి. వాడు రాడు ఆ నీడ నుంచి. వాడు ఆ చెట్టు దగ్గరే కూర్చుంటాడు. వాడు ఆ చెట్టు మొదట్లోనే కూర్చుంటాడు. భగవంతుణ్ణి చెట్టుతో పోల్చడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన లక్షణం.
చెట్టుతో పోలిస్తే ఏం చెప్తారో తెలుసా? అలాంటి చెట్టు లేదని చెప్తారు. రామాయణంలో శ్లోకం ఉంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. ఆ చెట్టు ఎటువంటిదంటే నివాస వృక్ష సాధూనాం, ఆ చెట్టు కింద ఉండే వాళ్ళందరూ కూడా సాధు పుంగవులు. అంటే వాళ్ళు పరమభక్తి తత్పరత కలిగిన వాళ్ళు మాత్రమే ఆ చెట్టు కిందకి చేరుతారు. ఆ చెట్టు కిందకి కానీ వచ్చాడా ఎవడైనా, నీడ ఇచ్చేటప్పుడు ఆ చెట్టు ఏమండి మీకు డబ్బు ఎంత ఉంది, మీరు ఏం చదువుకున్నారో అని అడగదు. చెట్టు కిందకి వెళ్ళడం నీ కర్తవ్యం, చెట్టు మాత్రం నీ దగ్గరికి రాదు. నువ్వు కానీ అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళడమే చెట్టు కిందకి వెళ్ళడం. నువ్వు అమ్మవారి పాదముల వంక చూసి అమ్మవారి పాదముల దగ్గరికి చేరావా, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి, ఆపన్నులకు పరగతి ఆవిడ. ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ, ఆర్తులైనటువంటి వారికి కోర్కెలన్నీ తీరుస్తుంది. యశశ్చైకభాజనం, అటువంటి కీర్తి కలిగిన చెట్టు ఇంకొకటి కూడా ఉందనుకుంటున్నావేమో, అదొక్కటే చెట్టు. ఆ పరమాత్మ ఒక్కడే అటువంటి చెట్టు, ఇంకొక చెట్టు లేదు. కాబట్టి మీరు ఇదే శ్లోకాన్ని కంచన కాంచీ తిలకం అన్న దగ్గర మొదలుపెట్టి చెట్టుగా తిలక వృక్షం కింద తీసుకుని బయలుదేరితే అది చెట్టు రూపంలోకి మారుతుంది. ఇప్పుడు మీరు ఆ చెట్టు మొదట్లో కూర్చుని ఊహ చేసి ధ్యానం చేసినా సరే మీకు కామాక్షి పరదేవతానుగ్రహం కలుగుతుంది. కాదు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృడిపాశం, ఇది వివరణాత్మకం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలకం, తిలకం అన్న మాట నపుంసకలింగము అని నేను మీతో మనవి చేశాను కదా. తిలకము అన్న మాటకు అర్థం ఏంటి? తిలకము అంటే అది వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను కాదు, నేను పెట్టుకుంటే అని. తిలక ధారణం చేస్తే అని. తిలక ధారణం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం? బొట్టెట్టుకున్నాడు కాదు. నేను తిలకధారణం చేశానండి అన్నాను అనుకోండి, ఏమిటి దాని అర్థం? బొట్టు పెట్టుకున్నానండి. నేను బొట్టు పెట్టుకుంటే రెండు అర్థాలు అన్వయం అవుతాయి. ఏమిటి? ఒకటి, నేను మంగళస్వరూపుడను, నేను మంగళప్రదంగా ఉన్నాను అని గుర్తు. అంటే స్నానాదులు పూర్తి చేసి ఉన్నాను. నేను స్నానం చేయలేదనుకోండి, ఇంకాను బొట్టు పెట్టుకోకూడదు, పొడి విభూతి ఒక్కటే పెట్టుకోవాలి, బొట్టు ఉండదు. బొట్టు లేదనుకోండి అపరకర్మ చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి దేవతార్చన చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి మంగళప్రదుడని గుర్తు. బొట్టు లేదనుకోండి అమంగళకర స్వరూపం. అది పురుషుడికే కాదు, అసలు స్త్రీ విషయంలో విశేషం. ఇప్పుడు ఎన్ని ఉంటే ఎవడికి కావాలండి? మీరు ఆలోచించండి. ఎన్ని ఉంటే చూస్తారు? ఆవిడ అయ్య బాబోయ్ టన్ను బంగారం పెట్టుకుందండి అని మీరు ఆవిడికి పసుపు కుంకాలు ఇస్తారా? ఇవ్వరు. ఆవిడ 50 రూపాయల చీర కట్టుకుని మెడలో పసుపుతాడు వేసుకొని ఇవ్వండి, బొట్టు పెట్టుకుందనుకోండి ఇస్తారు. ఆవిడ సభర్తృక, సువాసిని. కాబట్టి ఆవిడికే గౌరవం, ఆవిడికే మర్యాద, ఆవిడికే పూజ, ఆవిడికే తాంబూలం, ఆవిడికే నమస్కారం తప్ప అదొక్కటి లేకపోతే ఐదోతనం ఏవీ లేవు. ఆ ఒక్కటి ఉందని గుర్తు తిలకం. కాంచీపురం అంతా కలిపి ఒక స్త్రీ అయితే అసలు ఆ కాంచీపురానికి తిలకం కామాక్షి. ఆ కామాక్షి అక్కడ లేకపోతే అసలు ఆ కాంచీపురం అమంగళకరం, దాన్ని చూసేవాళ్ళు లేడు. అది కంచన కాంచీ తిలకం. ఆ ఒక్కటే బొట్టు తప్ప ఇంకొకటి బొట్టు కాదు. అసలు ఆ కాంచీ నగరానికే శోభ ఎందుకంటే, కాంచీపురం మోక్షపురం ఎందుకయిందంటే, కాంచీపురం వెళ్ళండి కాంచీపురం వెళ్ళండి అని ఎందుకంటారంటే, కాంచీ ప్రవేశం ఎందుకంత గొప్పదైందంటే కామాక్షి ఉంది కనుక. అక్కడ కామాక్షి లేకపోతే బొట్టు లేని ఆడది ఎంత అమంగళకరమో, బొట్టు లేని మగాడు ఎంత అమంగళకరమో, కామాక్షి లేని కంచి అంత అమంగళకరం. కామాక్షి ఒక్కతుంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరుతో సంబంధం లేదు. ఆవిడొక్కత్తి చాలు, కంచెన. ఆవిడొక్కత్తుంది, అందువల్ల గౌరవం వీళ్ళందరికీ. ఆవిడొక్కత్తి లేకపోతే వీళ్ళ మొహం కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు, అక్కడికి వెళ్ళేవాడు లేడు. అది ఆ పట్టణం యొక్క మంగళత్వం అంతా ఆమె యందే ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తోత్రం, ఆ శ్లోకం
కంచన కాంచీ తిలకం కాదు. మీరు చూడండి, బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు. బొట్టు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. పునర్జన్మ ఉన్నది. దేని వలన? చేసుకున్న కర్మల వలన. ఎవడు ఎంత కర్మ చేస్తాడో ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ పునర్జన్మలు స్వీకరించవలసి ఉంటుంది. అది పుణ్యమా పాపమా పక్కన పెట్టండి, ఏదైనా కూడా అనుభవించవలసిందే. పుణ్యమైనా ఈశ్వరుడు ఇంత పుణ్యం చేశావు కదా అని ఊరుకోడు, అది అనుభవించడానికి నువ్వు శరీరం ముచ్చుకో అంటాడు. పాపం చేశాడు అనుకోండి, ఇంత పాపం చేశావు కదా శరీరం ముచ్చుకో అంటాడు. రెండిటికీ ఫలితం శరీరమే. కాబట్టి నుదుటన బొట్టు పెట్టుకోవడం అంటే ఆధ్యాత్మికమైన మంగళత్వం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతమును అంగీకరించి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట. అందుకే దేవాలయంలోకి బొట్టు పెట్టుకోకుండా రానే రాకూడదు. అది నువ్వు భక్తితో దేవాలయం దర్శనానికి వచ్చావా, వీడియో కెమెరా పట్టుకుని రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చావా? కాదు, బొట్టు ఎట్టుకుంటేనే గుళ్ళోకి రావాలి, లేకపోతే రాకూడదు. అలా ప్రవేశించడానికి అర్హత లేదు, పంపించకూడదు గుళ్ళోకి వాళ్ళని. కాబట్టి కంచన కాంచీ తిలకం అంటే బొట్టు పెట్టుకున్నాడు అంటే మంగళప్రదుడు, పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు, కర్మ సిద్ధాంతమును తెలుసున్నవాడని గుర్తు. అసలు అది ఒప్పుకుంటేనే నీకు ధ్వజస్తంభం దగ్గరికి రావడానికి అర్హత. ధ్వజం దగ్గర నిలబడి నమస్కారం ఎందుకు చేస్తారంటే వేద ప్రమాణాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. వేద ప్రమాణాన్ని అంగీకరించాడంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. అసలు సనాతన ధర్మం అనేటటువంటి కోటలోకి ప్రవేశించాలంటే నువ్వు బొట్టు పెట్టుకున్న వాడివై ఉండాలి. కాబట్టి అది నేను విభూతి పెట్టుకుంటానండి అంటే రక్ష, అది బొట్టు కాదు. నువ్వు కుంకం పెట్టుకోవలసిందే, తిలకం పెట్టుకోవలసిందే. నీ మంగళప్రదత్వమంతా అసలు సనాతన ధర్మమునందు జీవనాడి అయినటువంటి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట అన్నది కేవలముగా తిలకము మీద బొట్టు మీద ఆధారపడినది. ఆంతరమైన మంగళత్వము కానీ బాహ్యమునందు మంగళత్వము కానీ బొట్టు మీద ఆధారపడినట్టే కాంచీపురము యొక్క ఆంతరమంగళత్వము కానీ బాహ్యమంగళత్వము కానీ కామాక్షి వలదనే ఉన్నది. అది ఆవిడ గొప్పతనం. కాబట్టి అమ్మా, నువ్వు అటువంటి తిలకానివి కాంచీపురానికి, కంచన కాంచీ తిలకం అటువంటిది ఆవిడొక్కతే. ఆవిడ తక్క మిగిలిన ఎవరూ కంచిలో కూడా అంత గొప్పవారు కారు. చిత్రం ఏంటంటే మరి ఏకాంబరేశ్వరుడు, మరి ఏమండి ఆవిడ భర్త కదా ఏకాంబరేశ్వరుడు, ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడ తప్ప ఎవరూ అంత గొప్పవాడు కాడు అంటే మరి ఏకాంబరేశ్వరుణ్ణి చిన్నపుచ్చినట్లు కాదా? కానీ కాదు. ఎందుకని? ఏకాంబరేశ్వరుడును కామాక్షి వేరుగా ఉంటారా? వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నప్పుడు అసలు వేరు చేయడం అన్నమాట నీకెవడు చెప్పాడు? ఏకాంబరేశ్వరుడు వేరు కామాక్షి వేరని ఎవడు చెప్పాడు నీతోటి? అలా చెప్పడం కుదరదు. ఇందాక నేనేం చెప్పాను? ఆకులు లేని చెట్టు అని చెప్పాను తప్ప ఆకులు వేరు చెట్టు వేరు అని చెప్పానా? ఆకులు లేని చెట్టు అంటే ఆకులు వస్తాయి చెట్టు ఉంటేనే. కాబట్టి ఆయన ఏకాంబరేశ్వరుడు మామిడి చెట్టు అయితే ఆకులు లేని మామిడి చెట్టు ఆవిడ. కాబట్టి ఏకాంబరేశ్వరుడు ఒకటి, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి దాని యందు ఆమె భర్తని తక్కువ చేయడం అన్నమాట ప్రవేశించదు. అటువంటి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృడిపాశం. ఆమె చేతులలో కోదండము బాణములు, శృణి పాశం అంటే అంకుశాన్ని పాశాన్ని పట్టుకుంది. యథార్థములకు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు చెప్పినప్పుడు పై రెండు చేతులలో అంకుశము పాశము, కింది రెండు చేతులలో ధనస్సు బాణములు. ముందు ధనస్సు బాణాలు చెప్పరు, ముందు అంకుశం పాశం చెప్తారు. కానీ ఆ గాడి తప్పిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు మూకశంకరులు, రెండు శంకరాచార్యుల వారు. వీళ్ళిద్దరూ ఆ మార్గాన్ని పాటించలేదు. పాటించకుండా వ్యాసుడు వర్ణించిన రూపానికి విరుద్ధంగా వర్ణించారు చేతుల్ని. ఆయన కూడా పణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిడత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానా కరతలై
పురస్తాదస్తాంన పురమధితురహో పురుషిక అన్నారు. ఆయన కూడా అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై, ఆయన ధనుర్బాణాలు చెప్పారు, ఈయన ధనుర్బాణాలు చెప్పారు. వ్యాసుడొక్కడు ముందు పాశాంకుశములను చెప్పి అప్పుడు కోదండం బాణాలు చెప్పారు. అసలు నిజానికి ఏది సత్యం అని చెప్పాలి? వ్యాసుడు చెప్పినటువంటి ఆయుధాల క్రమం సత్యమా, శంకరాచార్యులు వారు మూక శంకరులు చెప్పినటువంటి ఆయుధ క్రమం సత్యమా అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ఉన్నాయి. కింద నుంచి పైకి చెప్పారు, పైనుంచి కిందకి చెప్పారు. ఏది సత్యం, ఏది అసత్యం? అక్కడ సత్య అసత్య ప్రసక్తి ఎందుకు వచ్చింది? రాలేదు. నేను కింద చేతుల్లో పట్టుకున్నవి చెప్పి మీరు పై చేతుల్లోవి చెప్పారు, ఇంకొక ఆయన పై చేతుల్లోవి చెప్పి కింద చేతుల్లోవి చెప్పాడు. ఇప్పుడు సత్యం అసత్యం కాదు, కానీ క్రమం మారింది. క్రమం మారినప్పుడు ఏ క్రమం ప్రధానం? వ్యాసుడు చెప్పిందే ప్రధానం. అది మాత్రం ఇంకా తిరుగులేని సత్యం. మరి శంకరులు మూక శంకరులు ఎందుకు మార్చి చెప్పారు? అలా చెప్పకూడదు కదా. మరి కరధృత కోదండ బాణశృణిపాశం అని ఎందుకు మార్చారు అంటే, వ్యాసుడు చెప్పవలసినటువంటిది ఏ తత్వకోణంలో చెప్తున్నాడో ఆ తత్వకోణంలో శంకరులు మూక శంకరులు చెప్పట్లేదు, అందుకని మార్చారు. అంటే మీకు కొంచెం బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. చెరుకు విల్లు పుష్పబాణాలు ఎవరి దగ్గర ఉంటాయి? మన్మధుడి దగ్గర ఉంటాయి. ఆ చెరుకు విల్లు ఆ పుష్పబాణాలే ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మవారి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు చెప్పాడు అనుకోండి వ్యాస భగవానుడు, ఏముందండి మన్మధుడి దగ్గర ఉన్నవే అమ్మవారి దగ్గర ఉన్నాయి, కొత్తవే ఉన్నాయి అనేస్తాం మనం. వసిన్యాది దేవతలు స్తోత్రం చేసేటప్పుడు లలితాపరాభట్టారికా స్వరూప వైభవ వర్ణనం చేస్తున్నారు. అది ఎంత గొప్పదో చెప్తున్నారు. ఎంత గొప్పదో చెప్పేటప్పుడు దానితో సమానంగా పోల్చే అవకాశం మొదటిచ్చి చెప్పకూడదు. ఏముందండి ఇవే కదండి మన్మధుడి దగ్గర ఉన్నాయంటాడంతే చదువుకున్నాడు, తర్వాత 2 చదవడం. ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు అన్నాను అనుకోండి, ఆగండి ఆగండి ఆగండి, ఏముందండి గొప్పతనం, అవే కదండి మన్మధుడి దగ్గర కూడా అంటాడు. మిగిలిన 2 వినడం. వ్యాసుడు చెప్పిన లలితా సహస్రం విన్న తర్వాత కదా మీరు వింటున్నారు. వ్యాసుడు ముందు చెప్పాడా, శంకరాచార్యుల వారు మూక శంకరుల ముందు చెప్పారా? వ్యాసుడేనా ముందు చెప్పాడు. వ్యాసుడు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీకు మూక శంకరులు చెప్పినా ఆదిశంకరులు చెప్పినా మీరేమంటారు? తొందరపడిపోయి మన్మధుడి దగ్గర ఉన్నవే కదండి ఈవిడి దగ్గర ఉన్నవి అనరు. ఎందుకని? మీకు తెలుసు. చెరుకు విల్లు బాణాలు అనగానే బహుశः ఇంకో 2 చేతుల్లో ఈ 2 కూడా ఉంటాయి, పాశము అంకుశము కూడా ఉంటాయి అంటారు మీరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.